నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగాంజలికి న్యాయం జరగాలన్నదే మా తపన. వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్త లక్ష్మి. రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి డిమాండ్ చేసిన లారీ, టాక్సీ, గూడ్స్ వ్యాన్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం నా బాధ్యత. జగంపేట శాసనసభ్యులు జ్యోతిన నెహ్రూ వెల్లడి. టెట్కో ఇళ్లు ఇస్తారా, మమ్మల్ని ఇవ్వమంటారా? రాజమండ్రి రూరల్లో సిపిఐ రాజకీయ ప్రచార జాథా. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన రాజమహేంద్రవరంలో ఆత్మహత్య చేసిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ ను కోరిన అంజలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావు. అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పూర్తిగా అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భారతరామ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిసి తమ కుమార్తె పరిస్థితిని వివరించిన అంజలి తల్లిదండ్రులు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ సేవా కేంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆస్క్ వ్యవస్థాపకులు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుబ్బల రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని, సిద్ధాంతాలను ఇంటింటికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆస్క్ ద్వారా గత 5 ఏళ్లుగా అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశ చరిత్రను గనక మనం చూస్తే కోట్లాది మంది నిమ్న జాతులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ మాత్రమేనన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో దేశంలోని పౌరులందరికీ హక్కులను కల్పించారన్నారు. మాజీ కార్పొరేటర్ అజరపు వాసు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు 3 గంటలకు క్వారీ మార్కెట్ సెంటర్ వద్దకు తీన్మార్లు, జెండాలతో బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీ గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ అంబేద్కర్ మహాసైనికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ జయంతి భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో జరుపుకునే పండుగ అని అన్నారు. అందరూ చదువుకోవాలి అనే స్ఫూర్తితో ఆస్క్ పనిచేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో తిరుగటి దుర్గా, కోకిరి కిరణ్, బత్తిన చక్రధర్, కొల్లి వినయ్, రేగుళ్ల బాల శ్రీధర్, అలాగే మతాల వినోద్ కుమార్, వార కిరణ్, మడికి ప్రసన్న, మేడికొండ కోట, గారా త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ అఖండ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా మన రాజమహేంద్రవరం నగరంలోని పాత్రికేయ మిత్రులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. అంబేద్కర్ సేవా కేంద్రం గత 5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ అని చెప్పేసి మనం గత 5 సంవత్సరాలుగా వై జంక్షన్ నుండి గోకవరం బస్టాండ్ వరకు ఒక ఉత్సవ ర్యాలీ చేస్తున్నాం. దానికి సంబంధించి అలాగే అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి భారతదేశ చరిత్రను కానీ మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల
నిమ్న జాతుల కోసం, పేదవారి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు కావాలని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి. నమస్కారం. ఏప్రిల్ 14 భారత దేశమే కాకుండా వివిధ దేశాల్లో కూడా పండగలా జరుపుకునే అంబేద్కర్ జయంతి మహోత్సవాలు. ఈ కార్యక్రమాన్ని మేము అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా, ఆస్క్ ద్వారా సుమారు 5 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాం. దీంట్లో మేము అనేక దళితులు కావని, ఇతర వాళ్ళు కావని ఎంతో మందికి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాం. మా అంబేద్కర్ సేవా కేంద్రం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. భారతదేశంలో మరింత ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి జిల్లా. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఊర్లో విగ్రహం ఉంటుంది, 1, 2 కూడా ఉండొచ్చు. మరి ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉదయం అంతా అంబేద్కర్ గారి జయంతి జరిగిన తర్వాత సాయంత్రం 3 గంటలకి రాజమండ్రి, అంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం మనది ఇప్పుడు రాజమండ్రి, ఈ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి యువకులు, అంబేద్కర్ అభిమానులు, ఉత్సాహవంతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు ఈ జయంతి ఉత్సవ ర్యాలీలో పాల్గొనడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి ఇది 5వ జయంతి ఉత్సవ ర్యాలీకి 5వ వార్షికోత్సవం కింద లెక్క, 5వ సంవత్సరం ఇది. మరి దీన్ని కూడా జయప్రదం చేయాలని ఈసారి మొన్నటి వరకు మనం వై జంక్షన్ నుంచి పెట్టేవాళ్ళు, ఇప్పుడు క్వారీ మార్కెట్ దగ్గర పార్లమెంట్ భవనం నమూనాలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మనం భోకవరం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ఆయనకి నివాళులు అర్పించే ఆయనకి కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేయాలని మరొకసారి అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున మీ అందరినీ, మీ ద్వారా నేను సమాజాన్ని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న 40,000 భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగంపల్లి శ్రీనివాసరావు, బొజ్జు రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఈ నెల 10 నుంచి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మిక శాఖ కార్యాలయాలను ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్దమవుతున్నామని తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో లింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు న్యాయం చేస్తారని నమ్మి గతంలో జగన్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే పూర్తిగా అన్యాయం చేశారన్నారు. 40 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరే సంక్షేమ బోర్డు సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్న తమ తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జిల్లాకు చెందిన ఉపాధ్యక్షుడు పి తారకనాథ్ మాట్లాడుతూ అసలు తనకు శిక్షణ ఇవ్వకుండానే విశ్వకర్మ కార్డు ఇచ్చారని వాపోయారు. సమావేశంలో ఇతర నాయకులు మంత్రి ప్రగడ శ్రీనివాసరావు, బత్తిన శ్రీనివాసరావు, రవి, ఉప్పు సత్యనారాయణ, కాకి రావిబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం బోర్డులో ఉన్న డబ్బులన్నీ కూడా స్వాగతం చేశారు. దానికి ఆవేదన చెందిన భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఆవేదన చెంది గవర్నమెంట్ మారితే మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వాల్లో కదలిక వస్తుందనే మా అభిప్రాయం తప్ప ఇది మరొక రకంగా కాదు. మాకు ఏ పార్టీ అయినా ఒకటే, ఏ నాయకుడైనా ఒకటే, మేము అందరినీ సమానంగా చూసుకొని వెళ్తాం తప్ప మాకు వాళ్ళు చిన్న వీళ్ళ పెద్ద అనే తేడా మాకైతే ఏమాత్రం ఉండదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి. అలాగే ప్రధాన కార్యదర్శి నేను బొజ్జ రామకృష్ణ, రాజమహేంద్రవరం గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్యకు ప్రెసిడెంట్ అండి. అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్కి, అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి శ్రీ తారకనాథ్ గారు, అలాగే ఏలూరు నుంచి వచ్చినటువంటి శ్రీ బత్తిన శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు నుంచి వచ్చినటువంటి రవి గారు, అలాగే
మృత్యువుడిలో ప్రాణాలతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థి నాగాంజలికి వారి కుటుంబానికి న్యాయం జరగాలన్న తపనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భారతరాములు పోరాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్తి లక్ష్మి మాట్లాడుతూ నాగాంజలి కుటుంబానికి అండగా నిలిచి తమ పార్టీ నాయకులు పోరాడుతూ ఉంటే శివ రాజకీయాలు చేస్తున్నారంటూ తెలుగు మహిళలు విమర్శించడం భావ్యం కాదన్నారు. శివ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే నాగాంజలి చనిపోయిందనే భావనలో తెలుగు మహిళలు ఉన్నారా అని నిలదీశారు. నాగాంజలి ఆత్మహత్య యత్నానికి ఆదివారం నాడు పాల్పడితే 2 రోజుల వరకు బయటకు రానివ్వలేదని తమ నాయకుడు మార్గాని భారత ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగితే తప్ప పోలీసు యంత్రాంగం ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. నగర శాసనసభ్యులు ముందుగానే స్పందించి చర్యలు ఎందుకు తీసుకోలేదని, నాగాంజలికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్ ను బయట పెట్టాలన్నారు. బాగా చదువుకొని అందివచ్చిన కుమార్తె అచేతనంగా ఆసుపత్రిలో మంచం మీద పడి ఉంటే వారి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, నాగాంజలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విలేకరుల సమావేశంలో వైసీపీ మహిళా నాయకులు అర్సాభట్టు, అనంతలక్ష్మి, రమణమ్మ, చిన్నారి తదితరులు పాల్గొన్నారు. చేయడం మా లక్ష్యం కాదండి. వీఆర్ డిమాండింగ్ ఓన్లీ ద జస్టిస్ ఫర్ దైర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి మేము న్యాయం జరగాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. అది అలా డిమాండ్ చేయడం ఎంపీ, మా ఎక్స్ ఎంపీ మార్గాని బలరాం గారు స్టార్ట్ చేశారండి. ఆ అమ్మాయిని అలా వదిలేయడం కరెక్ట్ కాదని ఆయన డిమాండ్ చేశాకే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందని మా అభిప్రాయం. నిన్న వచ్చినటువంటి మేడం గారు, మా కళ్యాణి గారు కానీ, శ్యామల గారు కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి మహిళలు, తెలుగుదేశం మహిళలు. అలా వ్యక్తిగత విషయాలు కాకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విషయంలో మహిళలు అందరూ కలిసి పోరాటం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మేము అది దీపక్ గారు ఎలక్షన్ చేయించారో అది ఆ విషయాలన్నీ బయట పెట్టి మేడం కళ్యాణి గారు అడిగినట్టుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టించవలసిందిగా కోరుకుంటున్నాం. కదా అది మీరు ఎందుకు తెలియపరచలేదు? అది మీరు పోలీసులకి ఎందుకు చూపించట్లేదు? అది లేదు. ఆ అమ్మాయి రూమ్ లో ఉన్న బుక్స్ అన్ని కలిపి మీరు దాచివేశారు. ఎందుకు సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ఏమీ జరగకపోతే అన్ని వదిలేయాలి కదా మీరు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఎందుకు ఎలవేట్ చేయట్లేదు, ఎక్కడ రానివ్వట్లేదు ముందుకి, ఆ పిల్లలతో ఎందుకు మాట్లాడినట్లేదు అంటే మీరు ఎన్ని బయటకు వచ్చేస్తేనే. దీపక్ ఇదే కాదండి, చాలా అమ్మాయిల్ని చాలా హెరాస్మెంట్ చేశారంట, అవన్నీ దాస్తున్నారు. కానీ ఇదేంటంటే అమ్మాయి ఏమైనా సరే దీపక్ అనే వ్యక్తికి న్యాయం చేయకుండా శిక్ష పడాలని ఆలోచనతో అమ్మాయి నిర్ణయించుకొని నేను చనిపోయినా పర్లేదు, ఆ దీపక్ అన్న వాడికి శిక్ష పడాలని ఆవిడ ఆ అమ్మాయి అలా చేయడం జరిగింది. కానీ అమ్మాయి చేసుకోలేదు, కానీ ఎవరు చేశారు. అది మేము అడిగిన ఇప్పటికీ కూడా మాకు అది చూపించట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఏం చేస్తుంది? మన సీఎం గారు అక్కడికి వచ్చారు పాల్వారం. ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరిశీలించారు కదా. అమ్మ మీ బిడ్డకి నేను అన్నాను, తోడుగా ఉన్నాను, మీ పిల్లలు నేను పంపిస్తామని నేను చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏ ఆడపిల్లనైనా సరే ఏదైనా జరిగితే తాడు తీస్తానన్నాడు. మరి తాడు తీయడానికి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన పడుకున్నారా? వీళ్ళు పడుకొని వీళ్ళేమి చేతగాక మా ఎంపీ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి వెళ్ళే రైట్స్ ఉన్నాయి. మేము ఎక్కడ న్యాయం మాకు కావాలంటే అక్కడికి మేము ఎక్కడికి ఏది జరిగినా మేము వెళ్తాం. తక్షణమే మాకు న్యాయం కావాలని మేము అడుగుతాం. మీరు న్యాయం చేయగలిగితే చేయండి, లేకపోతే మేము పోరాడతాం అమ్మాయి తరపు. ఆ అమ్మాయి బయటకు వచ్చే వరకు కూడా అమ్మాయితో మేము పోరాడతాం. తర్వాత ఇంకోటండి, మీరు మాట్లాడితే ఎమ్మెల్యే గారు పర్సనల్స్కి వస్తున్నారు. మా ఎంపీ గారికి మీకు పాత కేసులు లేవని అడుగుతున్నారు. మా ఎంపీ గారు నాకు పాత కేసులు ఎందుకు ఉంటాయండి? వాళ్ళు కోటీశ్వర్లు, మధ్యతరగతి అమ్మాయిని వాళ్ళు మా అన్నకి మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తే ఆ కుటుంబ సమస్యల్లో ఎంపీ గారి మీద వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. అది కుటుంబ ఫ్యామిలీ గొడవ. ఫ్యామిలీ విషయం కూడా తీసుకొస్తారా? మీరు మాట్లాడాలంటే దమ్ము ధైర్యం ఉంటే కంపల్సరిగా మీరు మామూలుగా పార్టీ తరపు నుంచి ఎదుర్కోండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నాం, దానికి డీల్ చేయండి. అంతేగాని దొంగ మాటలు మాట్లాడడం, ఎంపీ గారి మీద లేని నిందలో లేని బురదలో మీరు జల్లకండి. ఆయన ఎన్నికేసిన వాళ్ళు ఏదో ఆశించారు, ఏదో డబ్బులు కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కేసీ. మీ అందరికీ తెలిసిందే, అంజలి అన్న ఆవిడ ప్రాణాలతో కొట్టుమిట్టి ఆడుతుంది. నిన్న మరి ఎంపీ గారు మార్గాని భరత్ గారు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టీ పరంగా గానీ వెళ్ళారు. వెళ్తే నేను హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఈ కార్డు పట్టుకొని వెళ్ళడం జరిగిందండి. యాజమాన్యాన్ని నిలదీద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కార్డు ఇది ఎందుకంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా ముందు ఉండి మహిళలకి మా తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాము ఎప్పుడు కూడాను. అలాగే మరి ఈ రోజు రాజమండ్రిలో ఒక
ఎక్స్ ఎంపీగా ఉంటూ మరి ఈ రోజు ఒక మహిళకి సపోర్ట్ ఇస్తున్నారంటే ఒక మంచి కోసం అనేది ఆలోచించాలి. అటువంటి వ్యక్తిని బురద జల్లుతున్నారు చాలా వరకు, అది కరెక్ట్ కాదండి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీకు ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నాను. మీరు రాజమండ్రిలో ఉండి మహిళకు అంత ఘోరంగా జరుగుతుంటే మీరు స్పందించాలి. ఫస్ట్ పాయింట్, మీరు స్పందించకుండా, వాసు గారు మీరు స్పందించకుండా నేను ఎమ్మెల్యేని రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాను అంటే ఏం అభివృద్ధి చేశారనేది కూడా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ అమ్మాయి అంజలి అన్న స్థానిక వై జంక్షన్ లో ఆనం రోటరీలో మోటార్ రోడ్ ట్రాన్స్పోర్ట్, లారీ, టాక్సీ, గూడ్స్ వ్యాన్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్, రవాణా రంగ ప్రతినిధులు, ప్రజా పార్టీల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చుకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై ప్రతినిధులు మాట్లాడారు. మోటార్ కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ఆదాయం ట్యాక్స్ల రూపంలో చెల్లిస్తూ రాష్ట్రాలు దాటి నిద్ర తిప్పలు మానుకొని ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను రవాణా ద్వారా అందిస్తూ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బాసటగా నిలుస్తూ ఉన్న ట్రాన్స్పోర్ట్ వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ అండ్ టెస్టింగ్ ప్రైవేటు సంస్థకు అప్పగించిన తీరును బట్టి పలువురు వక్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర కార్యదర్శి అత్తిలి రాజు, లోక్సత్తా పార్టీ మహమ్మద్ రజాక్, నొమ్మేటి సోమశంకర్, సపా అప్పారావు, గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ నాయకులు కాకినాడ కృష్ణ, గొర్రెల శ్రీనివాస్, ఆర్ వెంకటరమణ, నారాయణరాజు, లారీ యూనియన్ అధ్యక్షులు వీడి శ్రీనివాస్, కొల్లేపల్లి నాగేశ్వరరావు, మార్గాన వసంతకుమార్, ఆనంద్, వెన్న సత్యనారాయణ, ఏవీవి సత్యనారాయణ, సంతోష్ కుమార్, గుత్తుల మహేష్, మధుల కిరణ్ కుమార్, రాయుడు త్రినాథరావు, జనపరెడ్డి కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డొక్కాడదని ఎంత సామెతోటి ఉంది, అలాగే రెక్కాడితే కానీ డొక్కాడదని, అలాగా మనం ఆ బండిని తోలితే కానీ మన ఇంట్లో కుటుంబం గడవదు. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనం రోడ్డు మీదకి రావాలి, రిస్క్ చేయాలి. అనేక మందిని ప్యాసింజర్లని మనం గమ్యస్థానాలకు చేర్చి స్కూల్ పిల్లలనేటి, పెద్దలనేటి, ఉద్యోగస్తులేంటి అందరినీ కూడా మనం ఆ గమ్యస్థానాలు చేర్చి అటు ట్యాక్సీ వృత్తిలో ఉండి, ఇటు ఆటో వృత్తిలో ఉండి, అటు లారీ పరంగా ఉండి, సరుకులు చేరవేయడం, అనేకమైన రిస్కులకి ఓర్చుకొని యాక్సిడెంట్లు, అనేకమైన మరణాలు కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు తెలుసున్నా సరే ఆ వృత్తిని మనం ఎంచుకొని మన ఇంట్లో ఫ్యామిలీని పోషించుకోవడానికి ఆ వృత్తిలోకి వచ్చాం. ఇదేమి మనం తప్పుడు పని చేయట్లా. కాళ్ళు ఎత్తుకొని మనం ఈ రోజు మన పిల్లలు చదివించుకుంటూ ఈ వృత్తి చేసుకుంటూ మనం అందరం గడుపుతున్నాం. మనం అందరం ప్రభుత్వానికి అండగా ఉన్నాం. ఏ పార్టీ పోటీ చేసినా సరే ఓటు వేస్తున్నాం. వాళ్ళందరికీ మనం చేదోడువారుగా ఉన్నాం. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనం ఓటు వేసి వాళ్ళందరినీ కూడా అందరూ ఎక్కిస్తున్నాం. కానీ కార్మికులందరికీ వచ్చేటప్పుడు, కష్టానికి వచ్చేటప్పటికి ఏ గవర్నమెంట్ పట్టించుకుంటా. మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ, గతంలో 10,000 రూపాయలు అది కార్మికులకి 2-3 సెక్షన్ల కింద విడదీసే వాటికి 10,000 రూపాయలు మాట. సరే, దాని మీద సత్యనారాయణ గారు కానీ, ఆదినారాయణ కానీ, గంగాధర్ గారు కానీ, నర్సింగ్ కానీ, మరి ఇటీవల కాలంలో నాకు ఫోన్ చేసి మనం దీని మీద ఒక కార్యక్రమం, చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాలి. కార్మిక సమస్య, కార్మికుడి సమస్య అన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా స్పీడ్గా స్పందించాలి. ఈ స్పందించిన విషయాన్ని కూడా మొత్తం ఎలా ఉండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కార్మికుడిని ఒక సంచలనాత్మక ఏర్పడాలనే విషయాన్ని గట్టిగా చేయాలనే ఉద్దేశంలో మనం రాజ్యాంగంలో ఎక్కడైతే ఉందో ఆ పాయింట్లో మనం చేయాలని ఒక ఆలోచన విధానాన్ని కూడా మనం తెచ్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు గవర్నమెంట్ విషయానికి వచ్చేటప్పుడు మన కార్మికుడు ఇందాక మరి సత్యనారాయణ గారు చెప్పారు, డ్రైవర్ లేకుండా ఏది పని లేదు. ఒక పేషెంట్ని ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఒక ఆటో డ్రైవర్ కావాలి, లేకపోతే ఒక పిఏపీ మామూలుగా ఒక కారు నడిపించాలంటే ఒక ఆటో డ్రైవర్ కావాలి. ఇలాగ వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా సరే డ్రైవర్ లేకుండా సరే అక్కడ ఏ పరిస్థితి లేదు. అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితిని గమనించాలని చెప్పి అనుకున్నాం. అంటే మనకు ఉన్నటువంటి కిందసారిగా యాజిటేషన్ చేస్తాడు ఆటో మీద చూసుకునేటప్పుడు స్టేట్ వేదిగా ఉండేటప్పుడు 170 నియోజకవర్గాల్లో కూడా ఇన్ని లక్షలాది మంది ఉన్నారు. ఈ లక్షలాది మందిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక కుటుంబంలో 4 సంఖ్య చూసుకుంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు. ఈ రోజు అందరూ కూడా రోడ్డు పాలే పరిస్థితి ఉంటుంది, తిండి తిప్పాలి పాలే పరిస్థితి ఉంటుంది. రివర్స్ పెట్టాలని కూడా మనం యాజిటేట్ చేసాం. ఇంకా దీనికంటే బ్రేకర్స్ కంటే కూడా చాలా అద్భుతమైనది ఏంటంటే ఈ రోజు ఏంటంటే బ్రేక్ అన్నది చాలా భారం. ఆ బ్రేక్ వెళ్తుంటే కూడా దాంట్లో ఉన్నటువంటి మామూలుగా దాంట్లో ఏది లేదో ప్రతి ఒక్క మీద ఏం లేకపోయినా సరే దాన్ని ఏదంటే వెనక్కి పంపించడం జరుగుతుంది.
మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఓపుకున్నాడు ఆటోమేటిక్ కరెక్ట్ వచ్చేసారు. కానీ దీంట్లో ఓపిక లేని బట్టి చాలా మంది వేలాది లక్షలాది మంది ఈరోజు దాకా ఉన్నారు స్టేట్మెంట్లో చూసుకుంటే. దీంట్లో ఉద్యమం మనం చేపట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచామంటే ఈ రోజుని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో మనం తీసుకెళ్తే దీన్ని బట్టి మిగతా గవర్నమెంట్స్ మిగతా స్టేట్ కర్ణాటక కానీ ఇతరేతలు లేదు కాబట్టి మనకు ప్రత్యేకంగా ఆందోళన చేయడం మనం చాలా దురదృష్టకరంగా భావిస్తూ మనకు ఉన్నటువంటి రేపు రానున్న రోజులు ఫ్రీ బస్ లాగా ఎదుర్కొనే పరిస్థితిలో మనకి ఇది కూడా మనకి చాలా పెద్ద మైనస్ అని చెప్పి మీ అందరికీ సమావేశంగానే మనం చేసుకుంటాం. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరి ఎఫ్సీలకు సంబంధించింది రవాణా అధికారులు చేసేవారు. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రైవేట్ పరానికి అప్పగించడం పట్ల ఇప్పుడు ఈవేళ చూస్తే వాహనాలు ఆ పిట్ తీసుకెళ్ళినప్పుడు చెడిపోయి ఇంజిన్ సీజ్ అయిపోయి టైర్లు పేలిపోయి నానా బీభత్సంగా మరి వాహనాలు ఇది ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మరి గుజరాత్, పంజాబ్ అనేక రాష్ట్రాలు కూడా ఆఖరికి తెలంగాణ కూడా ఈ యొక్క సిస్టాన్ని, ఈ ప్రైవేట్కి అప్పగించడం సిస్టాన్ని మాకు కుదరదని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం తెలియపరిచారు. కానీ ఏపీలో మాత్రం ఇది అతి దారుణంగా ఇటువంటి ప్రైవేట్కి అప్పగించేసి మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి ఈ యొక్క ఏదైతే ప్రైవేట్గా అప్పగించారో డాక్టర్ దంటు మురళీకృష్ణ ఉగాది పురస్కారాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డు అందుకున్న సందర్భంగా స్థానిక షెల్టన్ హోటల్లో పలువురు ఘనంగా సత్కరించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ గా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ తీగల రాజా, జూపూడి మధుబాబు, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఎనమూరి రాంబాబు, ప్రముఖ వ్యాపారవేత్త కుర్మదాసు ప్రభాకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య వాణిజ్య విభాగం నల్లమిల్లి సుబ్బారావు, వైస్ చైర్మన్ జూపూడి శ్రీనివాస, ఎర్ర రంగనాయకులు, అలాగే దాసరి బ్రహ్మ గిరీష్, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. డాక్టర్ దంటు మురళీకృష్ణ భగవద్గీత శ్లోకాలను పలు భాషల్లో ఆల్బమ్ చేశారని, ఈ సేవలను గుర్తించి కళారత్న పురస్కారం అందించడం అభినందనీయమని ప్రశంసించారు. దిశాలువతో సత్కరించి మెమోటో అందజేశారు. దంటు మురళీకృష్ణ గారికి మన రాష్ట్రంలో ఈ ఉగాది పురస్కార అవార్డుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డుని ఇవ్వడం కళలకి కాణాచి రాజమండ్రి, అలానే కళలకి రాజధాని రాజమండ్రి, ఈ ప్రాంతం వాసి అయినటువంటి మురళీకృష్ణ గారు దేశంలో గర్వించదగ్గ అద్భుతమైనటువంటి అంశాలని ఆయన ఆవిష్కరించారు. భగవద్గీతని దాని మీద అనేక పరిశోధనలు చేయడం, ఈ 40 పరిశోధనలు చేసి పేటెంట్ని కూడా వారు తీసుకోవడం, మరి చాలా సందర్భాల్లో పద్మశ్రీ కూడా చాలా దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఆలోచనల మూలంగా అది చాలా లిప్తపాటుతో జరగటం లేదు. బట్ ఎప్పటికైనా ఆ స్థాయి దగ్గ వ్యక్తి వారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కళారత్న అవార్డు ఇవ్వడం, పెద్దలు ఇక్కడికి అనేక మంది పుర ప్రముఖులు రావడం, వారిని అభినందించడం చాలా గర్వించదగ్గ అంశం. వారు అన్నయ్య గారు, అలాగే వారి తమ్ముడు గారు కూడా చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నాను వారితో. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వారిని వ్యక్తిగతంగా వాళ్ళ అన్నయ్య గారిని కలవడం జరిగింది. వీరి యొక్క ప్రొఫైల్ని నేను చాలా సందర్భాల్లో డీప్గా స్టడీ చేశాను. వారికి ఉన్న ట్రస్ట్ కళారత్న ఇచ్చిందనేది మనం అందరం కూడా గర్వించదగ్గ అంశం అయినప్పుడు కూడా చాలా జ్ఞాని వారు. మన యొక్క ధర్మం ఏదైతే ఉందో, భారతీయత ఏదైతే ఉందో, దాన్ని ఆధారంగా ఒక భగవద్గీతే కాదు, మన యొక్క భారతీయత, దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ బేస్, దాన్ని బాగా వారు పుణికిపుచ్చుకుని వీటిల్లో ముందుకు పెడుతున్నారు.
ఈవేళ వారు మన నగరానికి వచ్చి నేను అవార్డు స్వీకరించడం, ఈరోజు మన నగరానికి రావడం, మన పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిని అభినందించే విధంగా ఇక్కడ రావడాన్ని నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. దంటు మురళీకృష్ణ గారితో నాకు 40 సంవత్సరాలు సాన్నిధ్యం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సేవా దృక్పథంతో ఉన్న మనుషులు. వాళ్ళ బ్రదరు ఢిల్లీలో దుర్గాబాయి దేశ్ముఖ్ 4 స్కూల్స్ స్థాపించారు. ప్రీకేజీ నుంచి డిగ్రీ దాకా తెలుగు వాడికి ఫ్రీ కోచింగ్ ఇస్తారట. అది ₹1,00,000 ఆస్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళ బ్రదరు స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయ్యి సేవా దృక్పథంతో ఒక స్కూల్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ స్కూల్లో 1,200 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఈ దంటు మురళీకృష్ణ గారు భగవద్గీత గురించి మన తీగల రాజా గారు కొన్ని వివరాలు చెప్పారు. మరి ఢిల్లీలో హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, వెంకయ్యనాయుడు గారు, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నర్లు వీళ్ళందరూ కూడా మన మురళీకృష్ణ గారి సన్మానం చేయడం జరిగింది. మిగతా విషయాలు యాక్చువల్గా ఈ కళారత్న అవార్డు కన్నా మీ అందరూ చూపించిన అభిమానంతో నాకు ఆ కళారత్న అవార్డ్స్ చాలా చిన్నది అనిపిస్తుంది. మీరు ఎంతమంది వచ్చి నాకు ఈ విధంగా అభిమానంతో ఇన్ని చాలా నైస్ వర్డ్స్, మంచి మాటలు చెప్పడంతో నాకు నిజంగా చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. అందరి మాటలు విని నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విధంగా. ఎందుకంటే నేను ఎక్కడో భోపాల్లో ఉంటున్నాను, చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఏం చెప్పాలో జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఊరు బడి మన అందరి బడి అనే పాఠశాలలో నమోదు పెంపుదల కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత తనదే అని, ఈ ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచడానికి గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉమ్మడి బాధ్యత వహించడం ద్వారా మాత్రమే ప్రభుత్వం పాఠశాలలు బలోపేతం అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్ 117 ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని, దాన్ని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఉపాధ్యాయుల ఆర్థిక హక్కుల కోసం మాత్రమే కాకుండా పాఠశాలలో నాణ్యతను పెంచడానికి, ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి యూటీఎఫ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయిరాం, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేష్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ రాజబాబు, మండల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, బాలాజీ, యూటీఎఫ్ కార్యకర్తలు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు, మండల విద్యాశాఖ అధికారి 1 మరియు 2 ఆర్ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, గ్రామ పెద్దలు, స్థానిక గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. యూపీ స్కూలే కాదు, హై స్కూల్ దాకా తీసుకుపోయాడు. సైలెంట్గా తీసుకుపోవడంలో వన పిల్లలు ఎక్కడి నుంచి ఊడిపోయారు. మొట్టమొదటిలో నేను చేసిన పొరపాటు. ఎందుకంటే యూపీ స్కూల్ అయిన తర్వాత హై స్కూల్ రావాలి మనం. అయితే యూపీ స్కూల్కి వచ్చేటటువంటి టీచర్సే ఇక్కడ కాపురం ఉండేవారు కాదు, అందుబాటులో ఉండేవారు కాదు. ఎక్కడి నుంచో రావడం, ఆ రావడానికి ఇన్ టైం రాలేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి 2-3 టీచర్స్ ఈ పిల్లల్ని అదుపు చేయలేకపోవడం, సరైనటువంటి విద్యను అభ్యసించేటటువంటి విధానానికి అవకాశం లేకపోవడం, ఇవన్నీ చూసి వీళ్ళతోటి మనం పోరాడలేం. చదువుకున్నటువంటి తెలివైన వాళ్ళు, వీళ్ళతో రాజీ పడిపోదాం మనం అని చెప్పి గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి యూట్యూబ్ తీసుకున్నటువంటి కార్యక్రమం. మీరు చూసే ఉంటారు, ఇదివరకు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది,
ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. మేము మంచి విద్యను అందిస్తాం, నమ్మండి అని చెప్పి గురుకుల కింద వచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి డేలేశ్వరంలో కానీ అటు జగ్గంపేటలో కానీ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ మిమ్మల్ని అందరినీ తట్టి అడుగుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్వార్థం ఉంటుంది. ఎన్రోల్మెంట్ పెంచుకున్నట్టయితే ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. ఆ ఆదాయం ద్వారా అనే కాకుండా ఇందులో ఉన్నటువంటి క్రీమ్ ఏదైతే తెలివైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోగలిగితే వాళ్ళని ఉపయోగించుకుని ఆ పాఠశాలను బతికించుకోవడానికి వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని ఈ ప్రచార కార్యక్రమాలు చేస్తారు, మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తారు. ఇక్కడ ప్రభుత్వం తీసుకోలే, ఉపాధ్యాయ సంఘం ఏదైతే యూటీఎఫ్ ఉందో ప్రత్యేకంగా యూటీఎఫ్ తీసుకోండి. మీరు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ బడిలో మీరు పిల్లల్ని చేర్చండి, మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తాం. బొమ్మూరు 2లో 1200 ఇళ్ల 6 సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసిన ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయలేదని, కొన్ని ఇళ్లు పాడవుతున్నాయని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. బుధవారం ఉదయం సిపిఐ రాజకీయ ప్రచార జాత 8వ రోజులో భాగంగా బొమ్మూరు 2లో టిడ్కో గృహాలను పరిశీలించారు. ప్రతి రూమ్ చూశారు. అనంతరం టిడ్కో ఏఈ అనంతలక్ష్మితో మాట్లాడి ఇళ్ల లబ్ధిదారుల విషయాలపై మాట్లాడడం జరిగింది. అనంతరం ఫేజ్ 1లో ఉన్న టిడ్కో గృహాలు, బొమ్మూరు సెంటర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాత నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ బొమ్మూరు ఫేజ్ 1లో 2528 గృహాలు నిర్మించారని, కానీ 75% నివాసాలకు నివసిస్తున్నారని, ఫేజ్ 2లో 1200 గృహాలు నిర్మించి 6 సంవత్సరాలు అవుతున్నా లబ్ధిదారులకు అందజేయకపోవడం దారుణమని అన్నారు. ఈ ప్రచార జాతలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, టౌన్ కమిటీ సభ్యులు పి లావణ్య, టి నాగేశ్వరరావు, టి త్రిమూర్తులు, జట్టు సంఘం అధికారి బాడీ సభ్యులు అపల్ నాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు తదితర కమిటీ నాయకులు పాల్గొన్నారు. 2018 సంవత్సరంలో బొమ్మూరు ఫేజ్ 2లో టిడ్కో హౌసెస్ ఒక 1200 నిర్మాణం చేసిన విషయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇది ఇప్పటికీ 6 సంవత్సరాలు పూర్తవుతుంది. 6 సంవత్సరాలుగా లబ్ధిదారులకి బ్యాంకులు కట్టడానికి ఒక పక్క కట్టలేక, ఒక పక్క బ్యాంకు వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళకి మీకు నోటీసులు ఇస్తున్నాం, వడ్డీ పడిపోతుంది అని ఒక పక్క బెదిరింపు జరుగుతున్నాయి. మరో పక్క ఆనాడు వైసీపీ ప్రభుత్వం కట్టేసి సున్నాలు మాత్రం వేసేసింది తప్ప కనీసం మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు, కరెంటు, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఏమీ సదుపాయాలు చేయలేదు. ఇప్పుడు కొంత అయింది, ఇంకా నీకు సేఫ్టీ ట్యాంక్ కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క ఇటు దిగపోవడం వల్ల కట్టిన బిల్డింగులు మరలా పాడైపోతున్నాయి. ఇంత ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోతుందనే మా ఉద్దేశం. అందుకని ఈరోజు మరి కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ కమిటీ, మరి ఏఐటీసీ రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ సంయుక్తంగా ఈరోజు ఈ హౌసెస్ పరిశీలించాం. ఒకటే కోరుతున్నాం టిడ్కో అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు అందరికీ, అయ్యా పేదవాడు ఇల్లు లేక బాధపడుతున్నారు, 1200 ఇల్లు పూర్తయినాయి, మీరు తక్షణమే ఏమీ ఆలోచించకుండా వెంటనే వీళ్ళందరూ కూడా ఇంట్లో తీసుకొచ్చి లబ్ధాలకి న్యాయం చేయండి. లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో రేపు త్వరలో డేట్ నిర్ణయించి ఆయన ఆధ్వర్యంలో అందరితో పాటు మేము ఇంట్లోకి మేమే ఇల్లు ఇచ్చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి, కె రాంబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు, నగర కార్యదర్శి వి కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణతో పాటుగా మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి, నగర కార్యదర్శి లావణ్య, యూత్ ఫెడరేషన్ నాయకులు, సంఘం అధికార పరిషత్ నాయకులు అందరూ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగాంజలికి న్యాయం జరగాలన్నదే మా తపన, వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్త లక్ష్మి.
రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి డిమాండ్ చేసిన లారీ, టాక్సీ, గూడ్స్ వ్యాన్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం నా బాధ్యత. జగంపేట శాసనసభ్యులు జ్యోతిన నెహ్రూ వెల్లడి. టిడ్కో ఇళ్లు ఇస్తారా, మమ్మల్ని ఇవ్వమంటారా? రాజమండ్రి రూరల్లో సిపిఐ రాజకీయ ప్రచార జాత. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.